లడ్డు విషయంలో అనేక సంస్థల నుంచి రియాక్షన్స్ అనేవి మనం వింటున్నాం. ఎవరికి తోచింది వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. బాధాకరంగా ఉందని, దీని మీద చర్యలు తీసుకోవాలని ఎవరి డిమాండ్స్ వాళ్ళు వినిపిస్తున్న తరుణంలో టాలీవుడ్ సైడ్ నుంచి నిన్న జరిగిన 'సత్యం సుందరం' ఆహ్, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ లో కార్తీ గారు కొన్ని సెటరికల్ లడ్డు కావాలా నాయనా అని చెప్పి ఆ యాంకర్ అనడంతో దీని మీద నో కామెంట్స్ అని చెప్పి ఆ, కొంచెం వ్యంగ్యంగా స్పందించినట్టు అనిపిస్తుంది. సో ఈ వ్యాఖ్యల గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా మాట్లాడొద్దు అని చెప్పి ఆ ఆ, మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరించిన సందర్భం కూడా మనం చూసాం. సో దీని గురించి సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మేడం నమస్తే అండి. సార్ ఇలా లడ్డు ఒక పక్క నుంచి జోకులు, ఒక పక్క నుంచి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? హిందూ సమాజం అంటే చాలా చులకనగా చూస్తున్నారండి కొంతమంది. ఇది హిందూ దేశం, హిందువుల దేశం. మిగతా వాళ్ళు వచ్చండి, మనం లౌకిక తత్వాన్ని, భావాన్ని అలవర్చుకొని అందరినీ ఆదరిస్తున్నాం. అంత మాత్రాన ఇది హిందూ దేశం కాకుండా పోతుంది. భారతదేశం అంటే హిందువుల దేశం. తరతరాల చరిత్ర, పవిత్రత లేదా మన సాంప్రదాయాలండి ఇవన్నీ ఉన్న దేశంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఇలాంటి సెటైరికల్ వ్యాఖ్యానాలు చేయడం చాలా తప్పండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు కార్తీ హీరోకు చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. అతని సినిమాలు చూడొద్దండి అంటే అతను ఏ మతమో ఏ కులమో తెలియదు. అతనికి ఎందుకు అంత వ్యంగ్యంగా కనిపిస్తున్నాడా వెంకటేశ్వర స్వామి? అతను మళ్ళీ సారీ చెప్పారండి. కాబట్టి ఆయన వదిలేద్దాం. మళ్ళీ నేను దాకా చూశాను, పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా కొద్ది వ్యాఖ్యానాలు చేసి హెచ్చరికలు చేసిన తర్వాత అతను ఆయనకి మెసేజ్ పెట్టాడు, నన్ను క్షమించండి, ఇది సరదాగా మాట్లాడుతున్నాను, ఇట్లా అవుతుందని అనుకోలేదు, ఆ మాటలకి క్షమాపణ కోరుతున్నాను అన్నది ఇక్కడ వదిలేద్దాం. ప్రకాష్ రాజు ఆయన మంచి యాక్టర్, అందరూ సినిమాలు చూస్తుంటాం. ఆయన మాట ఎత్తితే మతాన్ని వెనకేసుకొని వస్తుంటాడు. ఆయన మతం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తాడు. ఆయన మతం ఆయన గొప్ప, మన మతం మనకు గొప్ప, ఇంకొకరి మతం ఇంకొకరికి, దాన్ని కాదనలేము. మనది లౌకిక రాజ్యం, అది అన్ని సర్వ మతాలని సమానంగా చూస్తాం. అట్లన్నంత మాత్రాన మరొక మతాన్ని వ్యంగ్యంగా చేయడం, మాట్లాడడం తప్పు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ దానికి వెగతాలైపోయి శుద్ధి అంటే ఏమండి అంటే ఇది మన సాంప్రదాయం అండి, మన సాంప్రదాయం. మనం ఎక్కడన్నా బయట తిరిగి వస్తే పసుపు నీళ్లు నెత్తిన దొలుతారు, అది సాంప్రదాయం. మొన్న కరోనా వచ్చినప్పుడు అందరూ ఈ సాంప్రదాయాలు పాటించారే, పసుపు నీళ్ళు నెత్తిన చల్లుకున్నారు, పసుపు తాగారు, అన్ని. అంటే మనం పురాతన నుంచి, అంటే పూర్వం నుంచి మనం ఆచరిస్తున్న ఆచారాలు, వ్యవహారాలు అన్నింటిలో కూడా శాస్త్రీయత ఉంది, లేదా మన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దాన్ని ప్రకాష్ రాజ్ అలా మాట్లాడడం తప్పండి. ప్రకాష్ రాజు కూడా చాలా నష్టపోతాడు. అతను హిందూ దేశంలో ఉన్నాం, భారతదేశం అంటే ఇంకా దాని ఏం లేదండి, హిందువులు ఎక్కువగా ఉన్న దేశం. ఇక్కడ ఉన్నామన్నది మరిచిపోయి అతను ఎక్కడో ఎవరికో పుట్టినట్టు, ఆయన పుట్టింది కూడా భారతదేశంలోనే, ఆయన పుట్టింది కూడా హిందువులకే, తర్వాత కన్వర్ట్ అయి ఉంటాడు. ఆయన ఎక్కడో ఏదో విదేశాల్లో పుట్టి విదేశాల్లో పెరిగినట్టుగా మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రకాష్ రాజ్ గారు, మనం ఎవరమైనా ఒక్కొక్కసారి, ఇప్పుడు నేను కూడా టీవీలో మాట్లాడుతుంటాను, కనిపించానంటే అతీతమైన శక్తిని ఏం కాదని. ఇంకొక పని నాకు చేత కాదు, నా చెప్పులు దిగిపోతే నేను అక్కడ రోడ్డు మీద కుట్టించుకోవాలి, నాకు అర్థమైందా? కాబట్టి ప్రకాష్ రాజ్ గారు ఏదో సెలబ్రిటీ అని విర్ర వీగితే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తాయి. ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్ల దేశంలో శాంతి భద్రతల సమస్య, మత విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టబడతాయండి. అంతే కదండి. అతను అన్నాడు, అతను ఎవరో పోయి నలుగురు తంటారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా మిగతా మతాల వాళ్ళని ఎత్తి చూపి, మిగతా మతాల వాళ్ళకు కూడా లోకువైనట్టుగా అనిపిస్తారు సార్. అవునండి, ఎవరేమో చూసుకోండ్రు కదా. ఎక్కడన్నా అతను రైల్లోనో, బస్సులోనో, విమానాలు నలుగురు కలిపి తంతారు. తంతే అప్పుడు ఏమవుతుంది, అతను ఒక మతం, ఈ మతస్థుల్ని ఆ మతస్థులు కూడా దేశవ్యాప్తంగా కొట్టుకు సస్తారు. ఇలా ఒక సెలబ్రిటీగా ఉన్నవాడు, సమాజానికి సందేశాత్మకమైన సినిమాలు తీసేవాడు, ఒక మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో రెచ్చగొట్టకూడదన్న వివేకం లేకుండా
ఆయన ఏదో డైలాగులు మాట్లాడుతుంటారండి, వచ్చి మాట్లాడమనండి. ప్రకాష్ రాజ్ పెద్ద గొప్పడైతే ఒకసారి ప్రజల మధ్యకి రమ్మా బాబు. సినిమాలో యాక్షన్ చేయడం, సినిమాల్లో విలన్ యాక్షన్లు కాదు, ప్రజల మధ్యకు వస్తే ఉన్న బట్టలు ఊడదీసేస్తే ఇదే సినిమా అనుకున్నావా? ఆ కెమెరాల ముందు ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది, అది ఎవరు అడిగేవాడు లేదు. ప్రజల మధ్యకు వచ్చి ఇట్లా మత విద్వేషాలను రెచ్చగొడితే తగిన శాస్తి జరుగుతాదన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిదండి. ఆ, చాలా సందేశాత్మకంగా చెప్పారు సార్. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో, ఎలాంటి విషయాల్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా దీన్ని చూసి తెలుసుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.